ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్. సత్యగీత మురళీ తేదీ 4/5/2026. ప్రభాత పాఠము. అదృష్టవంతులైన పిల్లలు, విద్యార్థి జీవితమే ఉత్తమ జీవితము అని గాయనము ఉంది. భగవాన్ వాచ, నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా తయారు చేస్తాను. ఇది అన్నిటికంటే ఉన్నతమైన ప్రాప్తి. నేను మిమ్మల్ని డబుల్ కిరీటిదారులుగా తయారు చేస్తాను. ఇది ఏ శాస్త్రాల్లోనూ కూడా ఈ విషయాలు లేవు. ఓం నమ శివాయ. ఆధ్యాత్మిక తండ్రి ఆధ్యాత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు. ఒకరు ఆధ్యాత్మిక తండ్రి, వారి యొక్క మతము. రెండవది అసురీ మతము. అసురీ మతాన్ని తండ్రి మతంగా చెప్పలేము. రావణుణ్ణి తండ్రిగా పిలవలేరు కదా. తండ్రి ద్వారా ఆస్తి పెరిగిపోతుంది, రావణుని వల్ల ఆస్తి తగ్గిపోతుంది. ఇది రావణుడి అసురీ మతము. ఇప్పుడు మీరు ఈశ్వరీయ మతాన్ని పొందుతున్నారు. పగలు రాత్రికి ఉన్నంత తేడా ఈ రెండింటి మధ్య ఉంది. ఈశ్వరీయ మతం ద్వారా దైవీ గుణాలను ధారణ చేస్తామని మీకు తెలుసు. మీరు మాత్రమే తండ్రి ద్వారా వింటున్నారు. ఈశ్వరీయ మతము ఎక్కడికి తీసుకువెళుతుంది, అసురీ మతం ఎక్కడికి తీసుకువెళుతుందో ఎవరికీ తెలియదు. మీకు మాత్రమే తెలుసు. అసురీ మతం లభించినప్పటి నుంచి మీరు కిందికి పడిపోతూనే వచ్చారు. కొత్త ప్రపంచం నుంచి కొంచెం కొంచెంగా కిందికి పడిపోవడం జరిగింది. మళ్ళీ పైకి ఎక్కడము జరుగుతోంది. దానిని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ శ్రేష్ఠులుగా మారడానికి శ్రీమతం లభిస్తుంది. మీరు ఇక్కడికి శ్రేష్ఠులుగా అవడానికి వచ్చారు. శ్రేష్టమైన మతాన్ని ఎలా పొందుతామో మీకు తెలుసు. మీ ఉన్నతమైన పదవిని మీరు అనేక సార్లు శ్రీమతం ద్వారా పొందారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ కిందికి పడిపోతూ వచ్చారు. మళ్ళీ ఒకేసారి పైకి ఎక్కుతారు. ఇది పురుషార్థం అనుసారంగా నెంబర్ వారీగా జరుగుతుంది. దీనికి సమయం పడుతుందని తండ్రికి తెలుసు. పురుషోత్తమ సంగమ యుగం యొక్క సమయం చాలా స్పష్టమైనది. ఈ డ్రామా చాలా ఖచ్చితంగా నడుస్తుంది. ఇది ఎంతో అద్భుతమైనది. పిల్లలకు ఇది అర్థం చేసుకోవడం చాలా సులభము. తండ్రిని గుర్తు చేసుకోవాలి, అదేవిధంగా వారసత్వాన్ని పొందాలి. అంతకు మించి ఏమీ లేదు. కానీ పురుషార్థం చేసేటప్పుడు కొందరికి కష్టంగా అనిపిస్తుంది. ఇంత గొప్ప ఉన్నతమైన పదవిని పొందడము అంత సులభం కాదు కదా. తండ్రిని స్మృతి చేయడము, తండ్రి నుంచి వారసత్వం పొందడము చాలా సహజమే. ఇది ఒక సెకను కాలంలో జరిగే విషయము. కానీ పురుషార్థం చేయడము మొదలుపెట్టినప్పుడు మాయ కూడా విఘ్నాలు కలిగిస్తుంది. రావణుడిపై విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ సృష్టి అంతటా రావణుని యొక్క రాజ్యమే కొనసాగుతోంది. మేము యోగ బలంతో ప్రతి కల్పములోనూ రావణుడిపై విజయాన్ని సాధిస్తూ వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మళ్లీ విజయాన్ని పొందుతున్నారు కూడా. రావణుడిపై విజయాన్ని సాధించేవారు సాధువులు, సన్యాసులు, మహాత్ములు కారు. ఇక్కడ చదివించేవారు అనంతమైన తండ్రి. భక్తి మార్గంలో కూడా మీరు బాబా బాబా అంటూ వచ్చారు. ఆ సమయంలో మీకు తండ్రి గురించి ఏమీ తెలియదు. ఆత్మ గురించి మాత్రమే తెలుసు. బురుకుటి మధ్య నక్షత్రము మెరుస్తుందని మాత్రం అనేవారు. ఓ పరంపిత పరమాత్మ అని అనేవారు. తండ్రిని గుర్తు చేసేవారు. కానీ వారి గురించి మీకేమీ తెలియదు. ఆత్మ యొక్క కర్తవ్యాన్ని గాని, పరమాత్మ యొక్క కర్తవ్యాన్ని గురించి గాని మీకు తెలిసేది కాదు. తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేస్తున్నారు. తండ్రి లేకుండా ఎవరు గ్రహించలేరు. వేరే వారెవరు ఈ పాత్రను పోషించలేరు. ఈశ్వరీయ సంప్రదాయము, అసురీ సంప్రదాయము అనే గాయనము ఉన్నది. నిజానికి ఆత్మలన్నీ ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవే. మళ్ళీ పాత్రను పోషించడానికి ఈశ్వరీయ సంప్రదాయం నుంచి దైవీ సంప్రదాయంగా మారి పాత్రను పోషిస్తాము. ఇది చాలా సహజమైన విషయము. కానీ ఈ విషయాలు గుర్తుంచుకోవడంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. తండ్రిని మర్చిపోయేలా చేస్తుంది. తండ్రి చెప్తున్నారు, పురుషార్థం అనుసారంగా నెంబర్ వారీగా స్మృతి చేస్తూ ఉండగా ఎప్పుడైతే ఈ డ్రామా ముగుస్తుందో ఆ పురుషార్థం ప్రకారము క్రమానుసారంగా రాజధాని స్థాపన జరుగుతుంది. సూర్యవంశీ, చంద్రవంశీ రాజధాని స్థాపన జరుగుతోంది. శాస్త్రాల ద్వారా ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. గీతా శాస్త్రాన్ని కూడా ఈ బ్రహ్మ చాలా చదివారు. ఇప్పుడు తండ్రి చెబుతున్నారు, ఇది కూడా భక్తి మార్గంలోని ఊక వంటిది. అందులో ఎలాంటి సారము లేదు. ఊకకు ఎలాంటి విలువ ఉంటుంది, అలాగే భక్తి మార్గానికి విలువ లేదు. కానీ మా భక్తి మార్గంలో ఉన్నప్పుడు అదే బాగా అనిపిస్తుంది. భక్తిని వదలలేరు. తండ్రి దాన్ని వదిలించడానికి ఎంతో ప్రయత్నం చేసినా వారు వదిలిపెట్టడం లేదు. భక్తిలో చాలా గందరగోళాలు ఉంటాయి. అర్ధ కల్పం నుంచి అందులో మునిగిపోయి ఉన్నారు. కాబట్టి అంత త్వరగా ఎలా వదులుతారు? నెంబర్ వారుగానే వదులుతారు. అందరూ ఒకేసారి వదలలేరు. అంతా పురుషార్థం మీదనే ఆధారపడి ఉంటుంది. వ్యాపారాలు కూడా కొందరివి గౌరవప్రదంగా ఉంటవే, కొందరివి అసహ్యంగా ఉంటాయి. కొందరు మద్యం అమ్ముతారు. ఈ వ్యాపారం చాలా చెడ్డది. మద్యము అన్ని వికారాలను ప్రేరేపిస్తుంది. ఎవరినైనా తాగుబోతుగా మార్చడం మంచి వ్యాపారం కాదు. తండ్రి సలహా ఇస్తున్నారు, యుక్తితో ఈ వ్యాపారాన్ని మార్చుకోండి, లేదంటే ఉన్నతమైన పదవిని పొందలేరు. అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం తప్ప మిగిలినవన్నీ కూడా నష్టం కలిగించేవే.
అని తండ్రి చెప్తున్నారు. రత్నాల వ్యాపారం మొదలైనవి చేసినప్పటికీ దానివల్ల ప్రయోజనం కలగలేదు కదా. దాని ద్వారా లక్షాధికారులు అయ్యారు. కానీ ఈ వ్యాపారంతో మీరేమవుతున్నారు? బాబా లేఖల్లో కూడా ఎప్పుడు రాస్తూ ఉంటారు కదా, మీరు 21 జన్మల కోసము పద్మాపదం భాగ్యశాలిగా అవుతున్నారని. బాబా చెప్పేది ముమ్మాటికి నిజమని మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు. మేమే దేవతలుగా ఉండేవారమే, మళ్ళీ ఆ తర్వాత చక్రం తిరుగుతూ కిందికి వచ్చేసాము. సృష్టి యొక్క ఆది మధ్య అంతాన్ని కూడా తెలుసుకున్నాము. జ్ఞానము తండ్రి ద్వారా లభించింది. కానీ మళ్ళీ దైవీ గుణాలను ధారణ చేయాలి. మనసులో ఎటువంటి అసురీ గుణాలు లేవని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ శరీరం అనే ఇంటిని అద్దెకు ఇచ్చారని ఈ బ్రహ్మబాబాకు తెలుసు. ఇది కూడా ఒక ఇల్లే కదా, ఇందులో ఆత్మ నివసిస్తుంది. భగవంతునికి ఈ శరీరాన్ని అద్దెకు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఉంటుంది. డ్రామా ప్రణాళిక ప్రకారము ఆయనకు వేరే ఇల్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి కల్పంలోనూ ఇదే ఇంటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రహ్మబాబాకు కూడా సంతోషమే కలుగుతుంది. కానీ అయినప్పటికీ ఎంతో గందరగోళం కూడా జరుగుతుంది. ఈ బ్రహ్మబాబా సరదాగా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మీ రథంగా మారినందుకు మేము ఇన్ని తిట్లు తినాల్సి వస్తుందని. అందరికంటే ఎక్కువ తిట్లు నాకే లభించాయని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. బ్రహ్మకు కూడా ఎప్పుడు తిట్లు లభించలేదు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. రథాన్ని ఇచ్చారని మీకు తెలుసు కదా, కాబట్టి తప్పకుండా తండ్రి సహాయం కూడా లభిస్తుంది. అయినప్పటికీ తండ్రిని నిరంతరం స్మృతి చేయమని బ్రహ్మబాబా చెబుతారు. దానివల్ల బ్రహ్మబాబా కంటే కూడా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఈ బ్రహ్మబాబాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. డ్రామా అని వదిలివేసినప్పటికీ ఏదో ఒక ఆలోచన తప్పకుండా వస్తుంది కదా. ఎవరైనా జ్ఞానం నుంచి వెళ్లిపోయినప్పుడు ఈమె చాలా బాగా సేవ చేసేది, ఇప్పుడు పాడైపోయిందని, అపకీర్తి జరుగుతోందని ఆలోచనలు వస్తాయి. ఆ సమయంలో దానిని డ్రామాగా భావించలేరు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉందని మళ్ళీ తర్వాత ఆలోచన వస్తుంది. మాయ స్థితిని పాడు చేస్తుంది. దానివల్ల చాలా అపకీర్తి జరుగుతోంది. అబరల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆర్య సమాజం వారందరూ మన పిల్లలు కాదు కదా, ఇక్కడ ఉన్న సొంత పిల్లలే ఎంతో అపకీర్తిని కలిగిస్తున్నారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం మొదలు పెడతారు. అలా మాట్లాడటం నేర్చుకోవాలంటే వ్యాస భగవానుడి దగ్గర నేర్చుకోమని తండ్రి చెప్తున్నారు. గ్రంథాలలో ఎంతో వ్యర్థాన్ని రాసేశారు. దీనిని డ్రామాగా చెప్పవచ్చు. కానీ కూర్చొని ఏమి రాశారు? ఆ పుస్తకాలకు ఎన్నో పెద్ద పెద్ద పేర్లు పెట్టేశారు. వ్యాస భగవానుడు. భగవంతుడు ఎటువంటి శాస్త్రాలను చదవాల్సిన అవసరం లేదు. భగవంతుడు కూర్చొని అర్థం చేయిస్తారు. దానికి గీత అనే పేరును పెడతారు. శ్రీకృష్ణ భగవాన్ వాచ అనేది కాదు. భగవంతుడు ఏమి చెబుతున్నారో మీకు తెలుసు. ఆయన ఎటువంటి శాస్త్రాలను చదవరు, వినిపించరు. వ్యాసుడు కూర్చొని చాలా గ్రంథాలను తయారు చేశారు. భక్తి మార్గంలోని శాస్త్రాలు పతనం వైపు తీసుకువెళుతాయి. వీటిని ఎందుకు రాస్తారో ఆశ్చర్యం కలుగుతుంది. అవును, ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇన్ని శాస్త్రాలు తయారు కావడానికి డ్రామానే కారణము. శాస్త్రాలు లేకుండా భక్తి ఎలా జరుగుతుంది? కాబట్టి అవి కూడా అవసరమే. ఇప్పుడు మనం శ్రీమతం ద్వారా ఎంతో శ్రేష్టంగా మారుతున్నాము. అసురీ మతం ద్వారా ఎంతో భ్రష్టులుగా మారిపోయాము. శ్రేష్టంగా అవ్వడానికి సమయం పడుతుంది కదా. యుద్ధం కూడా జరుగుతూనే ఉంటుంది. మీ విజయం ఖచ్చితంగా జరుగుతుంది. శాంతిధామము సుఖధామంపై మేము విజయం సాధిస్తామని మీకు తెలుసు. ప్రతి కల్పంలోనూ మేము విజయం సాధిస్తూనే వచ్చాము. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో స్థాపన వినాశనము రెండు జరుగుతాయి. ఇదంతా కూడా పిల్లల బుద్ధిలో ఉంది. తండ్రి మన ద్వారానే స్థాపన చేయిస్తున్నారు. ఆ తర్వాత మనమే రాజ్యాన్ని పాలన చేస్తాము. బాబాకు కృతజ్ఞతలు చెప్పము. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది అని తండ్రి చెప్తున్నారు. నేను కూడా ఈ డ్రామాలో ఒక పాత్రధారిని. డ్రామాలో అందరి పాత్రలు ముందే నిర్ణయించబడి ఉన్నాయి. శివబాబాకు కూడా ఒక పాత్ర ఉంది. మనకు కూడా పాత్ర లభించింది. కృతజ్ఞతలు చెప్పాల్సిన పని లేదు. నేను మీకు శ్రీమతాన్ని ఇచ్చి మార్గాన్ని చూపిస్తాను అని శివబాబా చెప్తున్నారు. ఇలా ఎవరు చెప్పలేరు. సతోప్రధానమైన కొత్త ప్రపంచము స్వర్గంగా కొనసాగిందని ఎవరు వచ్చినా చెప్పండి. ఈ పాత ప్రపంచాన్ని తమో ప్రధాన ప్రపంచం అని అంటారు. మళ్ళీ సతోప్రధానంగా ఈ ప్రపంచం మారాలి. మేము కూడా సతోప్రధానంగా మారడానికి దైవీ గుణాలను ధారణ చేస్తున్నాము అని చెప్పాలి. తండ్రిని స్మృతి చేయాలి. ఆ మంత్రం ఏమిటంటే మన్మనా భవ మధ్యాజీ భవ. ఇంతకు మించి ఏమీ లేదు. నేనే ఉన్నతమైన గురువును అని కూడా తండ్రి చెబుతున్నారు. నేను ఇంత ఎత్తుకు తీసుకువెళ్తాను. మళ్ళీ మిమ్మల్ని కిందకి ఎవరు తీసుకువస్తారు? బయట గురువులే తీసుకువస్తారు. గురువులు ఎంతమంది ఎక్కువగా ఉంటే అంతగా పతనమైపోతారు. వంట చేసేవారు ఎంతమంది ఎక్కువగా ఉంటే అంతగా పాడైపోతుంది. భారతదేశంలో ఎందరో గురువులు ఉన్నారు. ప్రతి స్త్రీకి ఆమె భర్తనే గురువు. నేనే గురువును, నేనే ఈశ్వరుణ్ణి అని, నేనే సర్వస్వం అని భర్త చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మీరు బయట దేవాలయాలకు ఎందుకు వెళ్తారు? ఇక్కడ బ్రాహ్మణులు ఇవన్నీ నేర్పిస్తారు. సతీగములు ఎవరు ఇలా చెప్పరు. అక్కడ బ్రాహ్మణులు ఉండరు. గురువులు ఏవేవో నేర్పిస్తారు. బుద్ధిని అర్థరహితంగా తయారు చేస్తారు. దీన్ని కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు. మనుషులు శ్రీ 108 జగద్గురువులు
జగద్గురువు అనే బిరుదులు ఇస్తూ ఉంటారు. కానీ దాని అర్థము ఎవరికి తెలియదు. అంతమంది జగద్గురువులు ఎలా ఉంటారు? స్మృతి యాత్ర ద్వారా సృష్టి మొత్తాన్ని శ్రేష్టమైన సద్గతికి చేర్చే జగద్గురువులు మీరే. మళ్ళీ మీకు కూడా శ్రీమతాన్ని ఇచ్చే ఒక్కరినే జగద్గురువుగా పిలుస్తారు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి మనకు ఈ శ్రీమతం లభిస్తుందని మీకు తెలుసు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ రోజు పాత ప్రపంచం ఉంది, రేపు కొత్త ప్రపంచం వస్తుంది. ఈ చక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం, కానీ ఇతరులకు అర్థం చేయించేలా దీన్ని గుర్తుంచుకోవాలి. కానీ దీన్ని కూడా మర్చిపోతూ ఉంటారు. ఎవరైనా పతనం చెందినప్పుడు జ్ఞానాన్నంతా కోల్పోతారు. మాయ మన కళలను హరించి వేస్తుంది. అన్ని కళలను తొలగించి కళాహీనులుగా తయారు చేస్తుంది. వికారాల్లో చిక్కుకపోతారు. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుందో అడగకండి. ఇప్పుడు మీకు చక్రం అంతా గుర్తు ఉంది. మేము జన్మ జన్మాంతరాలుగా వేశ్యాలయంలో ఉన్నామని మీకు తెలుసు. వేల సంఖ్యలో పాపాలు చేస్తూ వచ్చాము. జన్మ జన్మాంతరాలుగా పాపులమని అందరి ముందు ఒప్పుకుంటాము. మేము మొదట పుణ్యాత్ములుగా ఉండేవారిమని, ఆ తర్వాత పాపాత్ములుగా మారామని, ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్ములుగా మారుతున్నారని మీకు తెలుసు. దీనినే జ్ఞానమని అంటారు. ఇప్పుడు జ్ఞానం లభిస్తుంది. మీరు మళ్ళీ దీన్ని ఇతరులకు తెలియచేసి మీ సమానంగా తయారు చేస్తారు. గృహస్థ వ్యవహారంలో వ్యత్యాసం కనబడుతుంది కదా. మీరు తెలియచేసినంతగా వేరే వారెవరు తెలియచేయలేరు. కానీ అందరూ అన్నిటిని వదిలివేయలేరు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ తామర పుష్పములా ఉండాలని తండ్రి స్వయంగా చెబుతున్నారు. అందరూ వికారాలను వదిలివేస్తే ఆ వచ్చిన వారందరూ ఎక్కడ కూర్చుంటారు? సన్యాసులు వెళ్లి అడవుల్లో ఉండేవారు. ఇప్పుడు వారు కూడా నగరాల్లోకి వస్తున్నారు. తమో ప్రధానమైన ప్రపంచంలోకి వచ్చి అసత్యమైన పనులు చేస్తున్నారు. లేదంటే సన్యాసులకు శాస్త్రాలు చదివి భక్తి చేసే హక్కే లేదు. భక్తి మార్గము, జ్ఞాన మార్గము మీకోసమే ఉన్నాయి. సన్యాసులు భక్తి చేయరు, వారికి జ్ఞానం కూడా లభించదు. వారికి ప్రత్యేకమైన భగవంతుడు ఉంటారు. ఆయన మీ భగవంతుడు కాదు. తండ్రి జ్ఞానసాగరులు. వారు ఎటువంటి శాస్త్రాలు చదవరు. ఈ బ్రహ్మబాబా శాస్త్రాలు చదివారు, కానీ పరమాత్మ గురించి గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జిబుల్ అని చెప్తారు. తండ్రి వద్ద ఎటువంటి జ్ఞానం ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు సృష్టి మొత్తానికి సంబంధించిన ఆది మధ్య అంతిమాల యొక్క జ్ఞానం ఉన్నది. ఈ భక్తి మార్గ శాస్త్రాలు కూడా అనాది అని మీకు తెలుసు. భక్తిలో ఈ శాస్త్రాలు కూడా ఖచ్చితంగా రావాల్సిందే. పర్వతాలు మొదలైనవి ముక్కలైపోతుంటాయి. అవి మళ్ళీ ఏ విధంగా తయారవుతాయని కూడా అడుగుతూ ఉంటారు. కానీ ఇదంతా కూడా డ్రామా కదా. శాస్త్రాలు మొదలైనవన్నీ కూడా అంతమైపోతాయి. మళ్ళీ సమయం వచ్చినప్పుడు అవి తయారవుతాయి. వ్యాస భగవానుడు వీటిని ఎప్పుడు తయారు చేశారో ఎవరైనా చెప్పగలరా? భక్తి ఎప్పుడైతే మొదలైందో అప్పుడే ఈ శాస్త్రాలను తయారు చేశారని మీరు చెబుతారు. మేము మొదట శివుణ్ణి పూజ చేస్తాము. ఆ విషయం కూడా శాస్త్రంలో రాశారు. శివభక్తి ఎలా చేయాలో అందులో పేర్కొన్నారు. ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, వాటిని గానం చేస్తారు. మీరు కేవలము స్మృతి చేస్తారు. శివబాబా జ్ఞానసాగరులు. ఇప్పుడు వారు ఆ జ్ఞానాన్ని మనకు ఇస్తున్నారని మీకు తెలుసు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రి మీకు తెలియచేస్తున్నారు. శాస్త్రాలలో ఎన్నో అబద్ధాలు రాశారు, వాటిని గుర్తుకు చేసుకోలేము. అనంతమైన తండ్రి చదివిస్తున్నప్పుడు మీకు లోలోపల సంతోషం కలగాలి. విద్యార్థి జీవితమే ఉన్నతమైన జీవితం అనే గాయనము కూడా ఉన్నది. భగవాను వాచ, నేను మిమ్మల్ని రాజులకు రాజులుగా తయారు చేస్తాను. ఇతర ఏ శాస్త్రాల్లోనూ ఈ విషయాలు లేవు. ఇదన్నిటికంటే ఉన్నతమైన ప్రాప్తి. నేను మిమ్మల్ని డబుల్ కిరీటిదారులుగా తయారు చేస్తాను. ఇతర ఏ శాస్త్రాల్లోనూ ఈ విషయాలు ఏమాత్రము లేవు. ఈ గ్రంథాలన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. ఇప్పుడు వాస్తవానికి మీరు నానకును కూడా గురువుగా పిలవలేరు. అందరికీ సద్గతిని ప్రసాదించే గురువు ఒక్కరే. స్థాపన చేసేవారిని గురువుగా పిలవవచ్చు, కానీ సద్గతిని ఇచ్చేవారే సత్యమైన గురువు. వీరు తమ తర్వాత పాత్రలు పోషించడానికి అందరిని తీసుకువస్తారు, కానీ తిరిగి తీసుకువెళ్లే మార్గాన్ని మాత్రము చూపించలేరు. బరాత్ అనేది శివుని గురించే గాయనం చేయబడి ఉంది, వేరే ఏ గురువు గురించి కాదు. మనుషులు మళ్ళీ శివశంకరులను కలిపారు. సూక్ష్మవతనవాసి శంకరుడు ఎక్కడ, మూలవతనవాసి శివుడు ఎక్కడ? ఇద్దరు ఒకటి ఏ విధంగా కాగలుగుతారు? ఇది కూడా భక్తి మార్గంలో రాశారు. అందరినీ అంతం చేయమని శంకరుడు ఏ విధంగా చెప్పగలుగుతారు? దీనిని నామమాత్రంగానే చెప్పారు. వినాశనం ఎలా జరుగుతుందో మీకు తెలుసు. అందులో శంకరుని పాత్ర ఏముంది? శాస్త్రాలలో ఎన్నో రకాల విషయాలు రాసేశారు. బ్రహ్మ, విష్ణు, శంకరులు ముగ్గురు కూడా పిల్లలే కదా. బ్రహ్మ గురించి కూడా మీరు తెలియచేయవచ్చు. బ్రహ్మబాబాను కూడా వీరు దత్తత తీసుకున్నారు. వీరు కూడా శివబాబా యొక్క సంతానమే. శివబాబానే ఉన్నతమైన తండ్రి. ఈ బ్రహ్మబాబా వారి రచన. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. నేను ఈ బ్రహ్మబాబాను దత్తత తీసుకుంటాను అని చెప్తున్నారు. ఈ బ్రహ్మ మళ్ళీ పురుషార్థం ద్వారా లక్ష్మీనారాయణగా అవుతారు. మీరు చాలా తెలియజేయగలుగుతారు,
కానీ కర్మాతీత స్థితిని పొందినప్పుడే మీ బాణము తగులుతుంది. బాబా మాటలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. తప్పకుండా మేము ఇలా తయారవుతామని మీరు అంటారు. ఎంతగా వింటూ ఉంటే అంతగా మీరు వృద్ధి చెందుతూ ఉంటారు. సేవ కూడా పెరుగుతూనే ఉంటుంది. కొంచెం కొంచెంగా మీ ప్రభావం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత చాలా మంది పెరుగుతారు, ఎంతో ప్రభావాన్ని చూపుతారు. ఇక ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడము. ఇందులోనే మాయా విఘ్నాలు కలిగిస్తుంది. తండ్రిని స్మృతి చేయకపోతే చక్రాన్ని కూడా మీరు గుర్తు చేసుకోలేరు. చక్రాన్ని గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉంటే కర్మాతీత స్థితిని పొందుతారు. కానీ తండ్రి స్మృతి వల్లే ఈ చక్రం కూడా గుర్తుకు వస్తుంది. తండ్రిని మర్చిపోతే చక్రాన్ని కూడా మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉంచుకోండి అని. ఎవరు వచ్చినా కూడా వారికి తెలియచేయండి. మీ బుద్ధిలో అంతా నిక్షిప్తమై ఉంది కాబట్టి జ్ఞానాన్ని తెలియచేయండి. బాబా మీకు నిదానంగా చదువును చదివిస్తూ వచ్చారు. మొదట్లో ఈ మ్యూజియంలు మొదలైనవి ఏవీ లేవు. ఈ చిత్రాలు కూడా క్రమంగానే తయారవుతున్నాయి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకొని మళ్ళీ ఇతరులకు తెలియచేయాలి. తండ్రిని స్మృతి చేస్తే పదును వస్తుంది. మనుషులను చంపడానికి బాణాలు ఉంటాయి, కానీ బాణానికి విషము ఉంటేనే మనిషి చనిపోతాడు. విషము లేకపోతే కేవలం గాయమే అవుతుంది. ఇక్కడ కూడా యోగ బలం గురించి ప్రస్తావన ఉంది. మంచిది. ఆత్మిక పిల్లలకు ప్రియస్మృతులు నమస్తే. వరదానము డబల్ లైట్ భవ. ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసే సమయము, నడిచే సమయము, పరిగెత్తే సమయము ఇప్పుడు ముగిసిపోయింది. ఇప్పుడు గాలిలో ఎగిరే సమయము. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అలా గాలిలో ఎగరడానికి డబల్ లైట్ స్థితి అవసరము. ఇదే ఉన్నతీకలకు నిదర్శనము. ఓం నమః శివాయ.